ఈ రోజుల్లో టెక్స్ట్ ఇస్తే ఇమేజ్ జనరేట్ చేసే ఏఐ టూల్స్ చాలా వచ్చేసినాయి. కాకపోతే టెక్స్ట్ టు ఇమేజ్ జనరేట్ చేసే ఒక ప్రాబ్లం ఏంటంటే ఇమేజెస్ మీద వాటర్ మార్క్ ఉండడం, క్వాలిటీ లేకపోవడం. అయితే దిగులు పడకండి, మీకు ఒక సూపర్ డూపర్ ఏఐ టూల్ గురించి చెప్తాను. ఈ ఏఐ టూల్లో మీరు ఎటువంటి రెజల్యూషన్ కావాలంటే అటువంటి రెజల్యూషన్ ఇమేజ్ని మీరు జనరేట్ చేసుకోవచ్చు, ఎటువంటి వాటర్ మార్క్ లేకుండా. మరి ఆ అద్భుతమైన ఏఐ టూల్ ఏంటో ఈరోజు మన ఏఐ టూల్స్ తెలుగు ఛానల్లో తెలుసుకుందాం. మరి ఇటువంటి లేటెస్ట్ ఏఐ టూల్స్ కోసం ఖచ్చితంగా మన ఏఐ టూల్స్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీరు చూస్తున్నారు ఏఐ టూల్స్ తెలుగు. మీరు తెలుసుకోబోయే అద్భుతమైన ఏఐ టూల్ కన్నా ముందు నేను క్రియేట్ చేసిన అద్భుతమైన ఏఐ ఇమేజెస్ చూపిస్తాను ఆ వెబ్సైట్ ద్వారా. ఈ ఇమేజ్ చూసారు కదా, భారతదేశ చెందిన ఒక తెలుగు అమ్మాయి, అచ్చం తెలుగు అమ్మాయిలా కనిపిస్తుంది. ఇది నిజానికి ఏఐతో క్రియేట్ చేసిన ఇమేజ్. ఇది కూడా ఏఐ ఇమేజే. నరేంద్ర మోడీ గారు రాక్ స్టార్ లో ఉంటే ఏ టైప్ లో అటువంటి ఏఐ జనరేటెడ్ ఇమేజ్ ఇది. పుష్ప 2 హాలీవుడ్ టైప్ లో చేస్తే ఎలా ఉంటుంది, ఇది కూడా ఇంచుమించుగా ఆ టైప్ లో ఇమేజ్. ఇది కూడా పుష్ప 2ని ఉద్దేశించి ఏఐ జనరేటెడ్ ఇమేజ్, స్పైడర్ మ్యాన్ ఇమేజ్. ఇటువంటి రియలిస్టిక్ ఇమేజెస్ ని మీరు ఎలా క్రియేట్ చేయొచ్చు ఇప్పుడు మీకు చెప్తాను. మీ బ్రౌజర్ లో కానీ లేకపోతే మీ స్మార్ట్ ఫోన్ లో కానీ మీ గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి మీదైతే ఈ వెబ్సైట్ అయితే మీరు ఎంటర్ చేయాలి, recraft.ai. వన్స్ ఎంటర్ చేసిన తర్వాత మీకు వెబ్సైట్ ఎలా ఓపెన్ అవుతుంది. మీరు అకౌంట్ ఉండదు కాబట్టి ట్రై ఫర్ ఫ్రీ మీద ప్రెస్ చేయండి. తర్వాత మీరు సైన్ అప్ మీద ప్రెస్ చేయాలి, ఎందుకంటే కొత్త అకౌంట్ కాబట్టి. సైన్ అప్ మీదలో మీకు 3 ఆప్షన్స్ ఉంటాయి: కంటిన్యూ విత్ గూగుల్, డిస్కార్డ్, ఈమెయిల్ అని. మీకు మెయిల్ ఐడి ఉంటే, జీమెయిల్ ఐడి ఉంటే డైరెక్ట్గా కంటిన్యూ విత్ గూగుల్ మీద ప్రెస్ చేసి మీ జీమెయిల్ ఐడి అడ్రస్ ఇచ్చి అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. లేదా మీకు మెయిల్ ఐడి ఉంటే మెయిల్ ఐడి ఇస్తే మీరు కంటిన్యూ ప్రెస్ చేస్తే మీ పర్టికులర్ మెయిల్ ఐడికి ఒక లింక్ వస్తుంది. ఆ లింక్ని క్లిక్ చేసి కన్ఫర్మ్ చేస్తే మీకు అకౌంట్ క్రియేట్ అయిపోతుంది. అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత మీకు యూజర్ ఇంటర్ఫేస్ ఇలా కనిపిస్తుంది. మీరు క్రియేట్ చేసిన ప్రాజెక్ట్స్ అన్నీ ఉంటాయి. ఇప్పుడు మీరు న్యూ ప్రాజెక్ట్ మీద ప్రెస్ చేయాలి. న్యూ ప్రాజెక్ట్ మీద ప్రెస్ చేసిన తర్వాత మీకు 2 ఆప్షన్స్ కనిపిస్తాయి: రాస్టర్ ఇమేజ్, వెక్టర్ ఇమేజ్ అని. మీకు కలర్ఫుల్గా ఇమేజెస్, రియలిస్టిక్గా ఇమేజ్ జనరేట్ చేసుకోవాలంటే రాస్టర్ ఇమేజ్ సెలెక్ట్ చేసుకోండి. లేదు కంప్యూటర్ జనరేటెడ్ .h టైప్లో ఇమేజ్ జనరేట్ కావాలనుకుంటే వెక్టార్ ఇమేజ్ సెలెక్ట్ చేసుకోండి. నేనైతే రాస్టర్ ఇమేజ్ సెలెక్ట్ చేశాను. ఇప్పుడు మీకు ఫస్ట్ నేను మనుషుల్ని రియలిస్టిక్ ఇమేజెస్ జనరేట్ చేసి చూపిస్తాను. ఆ తర్వాత మీకు పుష్ప టైప్ ఇమేజెస్ని పుష్ప 2 సంబంధించిన సినిమా పోస్టర్ టైప్లో కొంచెం మాడిఫై ఎలా చేయాలో కూడా చెప్తాను. ఇక్కడ మనం ప్రాంప్ట్ ఇవ్వాలి. నేను ఒక ప్రాంప్ట్ ఇస్తున్నాను. ఈ ప్రాంప్ట్ మీనింగ్ ఏంటంటే, ఒక 32 సంవత్సరాల ఇండియన్ ఉమెన్ కర్లీ హెయిర్తో మంచి డ్రెస్ వేసుకుని, సాంప్రదాయమైన డ్రెస్ వేసుకుని గుజరాతీ తాళి వండిస్తుంది ఒక వెడ్డింగ్లో. అది ప్రాంప్ట్. నెక్స్ట్ మీరు ఓకే అనుకుంటే, ఈ ప్రాంప్ట్ ఓకే అనుకున్న తర్వాత మీరు ఇమేజ్ సైజుని కూడా మీరు ఫస్ట్గానే అడ్జస్ట్ చేసుకోవచ్చు, లేదా తర్వాతనే చేసుకోవచ్చు. సో నేనైతే కొంచెం ఇమేజ్ ఈ టైప్లో ఉండాలని ఓకే అనుకుంటున్నా. లేదు మీకు ఫుల్గా కావాలంటే, ఈ పెద్దగా రావాలంటే ఇది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే అనుకున్న తర్వాత నెక్స్ట్ ఇల్లుస్ట్రేషన్ మీద ప్రెస్ చేసి నేను ఫోటో రియలిజం మీద సెలెక్ట్ చేసి ఫోటో రియలిజంని సెలెక్ట్ చేసుకున్నాను. ఈ ఆప్షన్ సెలెక్ట్ చేస్తే ఏంటంటే ఇమేజెస్ రియలిస్టిక్గా కనిపిస్తాయి అనమాట. వన్స్ నాకు ఓకే అనుకుంటే ఇక్కడ మీరు రీక్రాఫ్ట్ మీద ప్రెస్ చేయొచ్చు, లేదా ఇక్కడ ఎంటర్ ప్రెస్ చేసిన ఇమేజ్ జనరేట్ అయిపోతుంది. నేనైతే రీక్రాఫ్ట్ మీద ప్రెస్ చేస్తున్నాను. కొంత టైం పడుతుంది ఆ మీరు ఇచ్చిన ప్రాంప్ట్ ప్రకారం, సెకండ్స్ నుంచి మినిట్స్ వరకు. చూసారా, నిజంగా నేను ఈవెన్ ఎక్కడో చూసినట్టుంది అనిపించినట్టుగా ఉంది ఇమేజ్. మీరు కూడా ఖచ్చితంగా ఇది రియల్గా ఎక్కడో ఈవిడ ఉంటారు అనుకుంటారు, కానీ ఇది ఏఐతో జనరేట్ చేసిన ఇమేజ్. సో ఇక్కడ మీరు సైజుని చూడండి, అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకే అనుకున్న తర్వాత ఎక్స్పోర్ట్ మీద ప్రెస్ చేసి జేపీజీ కానీ పిఎన్జీ ఫైల్ మీద డౌన్లోడ్ చేస్తే ఇమేజ్ మీకు మీ అకౌంట్లోకి, మీ పీసీలోకి డౌన్లోడ్ అయిపోతుంది. ఇక్కడ మీకు మల్టిపుల్ ఇమేజెస్ జనరేట్ అయినాయి. ఇదొక ఇమేజ్ వచ్చింది, ఇదొక ఇమేజ్ వచ్చింది. మీకు ఏ ఇమేజ్ కావాలంటే ఇమేజ్ని ఎక్స్పోర్ట్ మీద ప్రెస్ చేసి మీకు నచ్చిన ఫార్మాట్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. క్వాలిటీ కూడా మీకు చూపిస్తాను చూడండి. బ్లర్ కూడా కనిపించట్లేదు, అచ్చం రియలిస్టిక్గా కనిపిస్తుంది ఇమేజ్. ఓకే, ఇది ఉమెన్ అంటే ఒక మహిళ ఇమేజ్ జనరేట్ చేసి ఇప్పుడు మేల్ ఇమేజ్ కూడా జనరేట్ చేద్దాం. సేమ్ ప్రాసెస్, మీరు అక్కడ ప్రెస్ చేస్తారు. అయితే జనరేట్ చేసే ముందు ఈ ఇమేజెస్ నేను డిలీట్ చేశాను. రాస్టర్ ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్నాను. ఈసారి సెకండ్ ప్రాంప్ట్ ఇస్తాను. నేను ఆల్రెడీ సెలెక్ట్ చేసుకుంది. ఇన్ కేస్ మీకు ఈ ప్రాంప్ట్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను. నేను ఈసారి ఇస్తున్న ప్రాంప్ట్ ఏంటంటే, ఇండియన్ మ్యాన్, ఒక 30 సంవత్సరాల యువకుడు, క్లీన్ షేవ్ చేసుకుని, తిలకం పెట్టుకుని, ట్రౌజర్స్ వేసుకుని గోవా బీచ్ దగ్గర ఎంజాయ్ చేస్తున్నారని చెప్పేది ఒక ప్రాంప్ట్. బట్ ఇది ఇర్రెలవెంట్గా ఉంది. కొంచెం ChatGPTతో క్రియేట్ చేసిన ప్రాంప్ట్ తిలక్ అనేది. సో తిలక్ తీసేస్తున్నాను నేను. క్లీన్ షేవ్, వేరింగ్ ఏ స్టైలిష్ లైన్ అండ్ షర్ట్ అని చెప్పి ఇచ్చాను. సో ఈసారి నేను ఈ టైప్ లో ఇమేజ్ ఇస్తున్నాను. ఓకే, నాకు ఓకే అనుకున్న తర్వాత
నేను ఇది కూడా ఫోటో రియలిజం మీద సెలెక్ట్ చేస్తున్నాను, ఎంటర్ ప్రెస్ చేస్తే చాలు. సో ఈ కుర్రోడు చూస్తే రియలిస్టిక్గానే ఉంది, కొంచెం ఆ ఫేస్ దగ్గర కొంచెం తేడా వచ్చింది, బట్ ఓకే. మనకి ఇమేజెస్ అయితే బాగానే అనిపిస్తుంది మనకి. మనం ఇది ఓకే అనుకుంటే దీన్ని ఎక్స్పోర్ట్ మీద ప్రెస్ చేసి ఇందాకట్లాగానే మనకు నచ్చిన ఫార్మాట్లో అయితే మీరు డౌన్లోడ్ చేసేసుకోవచ్చు. ఇవి రియలిస్టిక్గా కనిపించే ఇమేజెస్. ఇప్పుడు నేను మీకు పుష్ప టైప్ ఇమేజెస్ని, ఇప్పుడు ఆ పోస్టర్ వచ్చింది కదా, దాన్ని మనం హాలీవుడ్ టైప్లో ఎలా జనరేట్ చేసి అని చెప్తాను. దానికి మనం ఏం చేయాలంటే ఇక్కడ ఇంపోర్ట్ ఇమేజ్ అని ఒక ఆప్షన్ ఉంది, దీన్ని సెలెక్ట్ చేసుకుని మన ఒరిజినల్ పుష్ప సంబంధించిన ఇమేజ్ ఏదైతే ఉందో దాన్ని నేను ఓకే చేసుకున్నాను. సో ఇక్కడ మనకి ఒరిజినల్ ఇమేజ్ వచ్చింది. ఇక్కడ నెక్స్ట్ ఏం చేయాలంటే నేను ఇమేజ్ని సెలెక్ట్ చేసుకుని మనం ఏదైతే ఎఫెక్ట్ ఇద్దాం అనుకుంటున్నామో దాంట్లోకి వెళ్ళాలి. సో ఇల్లిస్ట్రేషన్లోకి వెళ్ళి ఫోటో రియలిజంలోకి వెళ్తున్నాను నేను, సెలెక్ట్ చేసుకుని. ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి, ఈ ఇమేజ్ సెలెక్ట్ అవ్వాలి, ఎఫెక్ట్ ఇవ్వాలంటే మాడిఫై కరెంట్ ఇమేజ్ మీద ప్రెస్ చేయాలి, లేకపోతే ఇమేజ్ సెలెక్ట్ అవ్వదు. మీ ఏదో ఒక ప్రాంప్ట్ ప్రకారంగా అవుట్పుట్ వచ్చేస్తుంది. సో నేను ఓకే, నా ఇమేజ్ సెలెక్ట్ అయింది కాబట్టి ఇప్పుడు నేను ఏమి ఇస్తున్నానంటే రీక్రియేట్ లైక్ హాలీవుడ్ హీరో అని నేను ఒక ఇన్పుట్ ఇచ్చాను. ఇప్పుడు ఇక్కడ 50 క్వైట్ సిమిలర్ అని ఉంది చూసారా. సో నేను ఇది పెంచే కొద్దీ వచ్చే ఇమేజ్ సేమ్ ఇదే ఇన్పుట్ మాదిరిగా అవుట్పుట్ వస్తుంది, అంటే ఈ ఫోజ్ లాగా. లేదు అనుకుంటే నేను ఒక 80% 70% వస్తే కొంచెం క్రియేటివ్గా మార్చి వస్తుంది. సో నేను 80% సెలెక్ట్ చేశాను, ప్రాంప్ట్ ఓకే, నేను హాలీవుడ్ టైప్ హీరో టైప్లో ఇదే ఇమేజ్ కావాలని చెప్పి ఎంటర్ ప్రెస్ చేశాను. సో ఇది పుష్ప సంబంధించిన, ఒకవేళ హాలీవుడ్లో ఎవరైనా యాక్ట్ చేస్తే అంటే ఈ టైప్లో ఉండొచ్చు అని చెప్పి ఏ అయితే మనకి క్రియేట్ చేసిన ఇమేజెస్ ఇవి నేను ఎక్స్పోర్ట్ చేసుకుని డౌన్లోడ్ చేసుకుంటున్నాను. సో జస్ట్ మనకు ఒక పర్పస్ కోసం, ఇప్పుడు అల్లు అర్జున్ గారి లుక్ మన క్రేజ్, మన ఇండియాలో క్రేజ్ అదే, దాన్ని ఎవరు బీట్ చేయలేరు. ఇదేంటంటే జస్ట్ మనం ఒక ఫన్ ఏ పర్పస్ కోసం క్రియేట్ చేసిన ఇమేజెస్ మాత్రం ఇది. ఓకే, ఇప్పుడు దీన్ని ఇంకొకలాగా కూడా మనం టెస్ట్ చేయొచ్చు. ఇప్పుడు నేను ఇమేజెస్ని తీసేస్తున్నాను, మళ్ళీ నేను కావాలనుకుంటే సో నేను అదే ఒరిజినల్ ఇమేజ్ ఇచ్చి ఈసారి నేను ఏం చేస్తున్నానంటే ఫోటో రియలిజం కాకుండా ఇల్లుస్ట్రేషన్ సెలెక్ట్ చేస్తున్నాను. సో బై డిఫాల్ట్గా వేరే ఎఫెక్ట్ వస్తుంది. సో నేను ప్రాంప్ట్ కూడా ఏమి ఇస్తున్నానంటే హాలీవుడ్ సైబర్ పంక్, అంటే కొంచెం డిజిటల్ టైప్లో ఎఫెక్ట్స్ వస్తూ ఇమేజ్ వస్తుంది. సో నేను మాడిఫై కరెంట్ ఇమేజ్ మీద ఖచ్చితంగా ప్రెస్ చేయాలి. ఓకే, ఇప్పుడు నేను 100% ఇచ్చా, ఆల్మోస్ట్ ఐడెంటికల్ అని. ఇప్పుడు చూద్దాం ఏ టైప్లో ఇమేజ్ వస్తుందని చెప్పి ఎంటర్ ప్రెస్ చేశాను. మీకు సరిగ్గా గమనిస్తే ఫేస్ అయితే అసలు సింక్ అవ్వలేదు, కానీ ఆ ఎఫెక్ట్ ని తీసుకుంది. ఇప్పుడు కూర్చున్న దాన్ని హాలీవుడ్ లో కూర్చున్నట్టుగానే చూపించింది, వెనకాల వీళ్ళ గ్యాంగ్స్టర్స్ ఉన్నట్టుగా ఆ గ్యాంగ్స్టర్స్ కనిపిస్తుంది. సో కాన్సెప్ట్ ని అర్థం చేసుకుంటుంది. ఈవెన్ పేరుని కూడా పుష్ప, దాన్ని పురాప్ అని చెప్పి ఒకటి వచ్చింది. ఇది కొంచెం గ్యాంగ్స్టర్స్ టైప్ లో, ఈ హాలీవుడ్ అంటే కొంచెం గ్యాంగ్స్టర్ టైప్ వేరేగా ఉంటుంది, ఆ లొకేషన్స్ అన్ని కూడా వేరేగా మార్చి వచ్చేసింది. సో ఓవరాల్ గా కొంచెం ఇంట్రెస్టింగ్గా ట్రై చేద్దాం, హాలీవుడ్ టైప్లో ట్రైలర్కి ఏదైనా ఇమేజెస్ క్రియేట్ చేద్దాం, ఈ తెలుగు ఇమేజెస్ని ట్రైలర్ కట్ ఎలా ఉంటుందేమో ఆ టైప్లో పెట్టడానికి అయితే బాగానే ఉంటుంది. అది ఫేసెస్ అయితే మాత్రం మ్యాచ్ అవ్వట్లేదు, కొంచెం డిఫరెంట్గా వస్తుంది, బట్ సీనరిక్గా అయితే బాగానే ఉంటుంది. సో మీరు దీన్ని ఎక్స్పోర్ట్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదే కాకుండా ఇంకా వేరే స్టైల్స్ కూడా ఉన్నాయి. మనం చిన్న చిన్న ప్రాంప్ట్స్ కూడా టెస్ట్ చేద్దాం. ఈసారి రాజర్ ఇమేజ్ సెలెక్ట్ చేసి గేమ్ రూమ్ అని చెప్పేస్తున్నాను నేను. సో ఈసారి ఇల్లుస్ట్రేషన్ కాకుండా నేను గ్లోని సెలెక్ట్ చేశాను. సో ఇప్పుడు ఇదేం సెలెక్ట్ అవుతుంది, ఎందుకంటే నేను సెలెక్ట్ చేయలేదు కాబట్టి నేను ఇచ్చిన ప్రాంప్ట్నే తీసుకుంటుంది, ఎందుకు కొత్తగా ప్రాంప్ట్లో జనరేట్ అవుతుంది. ఏ గేమ్ రూమ్ ఎలా సెలెక్ట్ అవుతుంది కాన్సెప్ట్, ఏ గేమ్ రూమ్, ఒకవేళ మనకి ఏ గేమ్ రూమ్ ఉంటే ఇలా ఉంటుందని చెప్పి ఇమేజ్ వచ్చింది. ఇల్లుస్ట్రేషన్ అయితే చాలా బాగా వచ్చింది. ఇల్లుస్ట్రేషన్ సెలెక్ట్ చేసాం, ఇది మనం ఇక్కడ డౌన్లోడ్ చేసి JPEG లో చేసి డౌన్లోడ్ అయిపోతుంది. సూపర్ విషయం ఏంటంటే అసలు వాటర్ మార్క్ అనేది ఉండదు, మీరు ఎన్ని ఇమేజెస్ అంటే అన్ని ఇమేజ్ జనరేట్ చేసుకోవచ్చు. నాకైతే చాలా బాగా అనిపించింది ఈ టూల్. ఇప్పుడున్న టైంలో ఏదైనా ఇటువంటి టూల్ అయితే డబ్బులు అయితే పెట్టాల్సిందే, బట్ ఇప్పటికైతే ఫ్రీగా ఇస్తున్నారు. ఇంకొకటి వాటర్ కలర్ కూడా చెక్ చేద్దాం. సో వాటర్ కలర్ కి నేను ఈ ప్రాంప్ట్ ఇస్తున్నాను. సో ఇది కాన్సెప్ట్ ఏంటంటే ఫోటోగ్రఫీ ప్రాజెక్ట్ ఎక్స్ప్లోరింగ్ ద మిస్టిక్ రియల్మ్స్ ఆఫ్ బుర్నియం, ఏ ఫిక్షనల్ వరల్డ్ ఇన్స్పైర్డ్ బై హిస్పానిక్ ఫ్లోక్రియన్ మెథాలజీ, అదర్ వరల్డ్లీ ల్యాండ్స్కేప్స్ అండ్ ఎనిగ్మాటిక్ క్యారెక్టర్స్. అంటే ఇది ఒక ఫిక్షనల్ గా ఒక ఊహించుకునే క్యారెక్టర్, అంటే ఒక ఊహా ప్రపంచానికి సంబంధించిన ప్రాంప్ట్ ఇది. నేను ChatGPTని యూజ్ చేసి కొన్ని సిమిలర్ ప్రాంప్ట్స్ ఇవ్వమంటే ఇది ఇచ్చింది. సో నేను దీన్ని క్రియేట్ చేయబోతున్నాను. నాకు కావాల్సిన సైజ్ అయితే మారుస్తున్నాను. ఈ టైప్లో నాకు ఇమేజ్ కావాలి, నేను ఎంటర్ ప్రెస్ చేశాను. సో ఇది మన ఊహా ప్రపంచాన్ని క్రియేట్ చేసిన ఇమేజ్. చూడగానే ఏదో హాలీవుడ్ కొత్త సినిమా ట్రైలర్ ఫోటోలాగా ఉంది కదా, నాకు అలాగే అనిపించింది. క్వాలిటీ మాత్రం అదిరిపోతున్నాయి ఇమేజెస్ అన్నీ కూడా. సో ఇది మనం ఎక్స్పోర్ట్ మీద ప్రెస్ చేసి
మీకు నచ్చిన ఫార్మాట్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంకా మీరు ఎంత పెంచినా కూడా క్వాలిటీ చూడండి ఏమాత్రం తగ్గలేదు. ఇది ఇంకొక టైప్ ఇమేజ్, ఇది ఇంకొక రకమైన ఇమేజ్. కొన్ని ఎఫెక్ట్స్ చెక్ చేసాం కదా, వెక్టర్ ఇమేజ్ చెక్ చేద్దాం ఈసారి. వెక్టర్ ఆర్ట్ అనే కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. వెక్టర్ ఆర్ట్, సీమ్లెస్ వెక్టర్, లైన్ ఆర్ట్ ఇలాగని. నేను వెక్టర్ ఆర్ట్ ని సెలెక్ట్ చేసి ఇక్కడ నేను ఏమి ఇస్తున్నానంటే డ్రా ఏ పిక్చర్ ఆఫ్ నరేంద్ర మోడీ లైక్ ఏ రాక్ స్టార్ ఇన్ జాకెట్ అండ్ జీన్స్. సో నరేంద్ర మోడీ ఫోటో, ఆయన రాక్ స్టార్ అయితే జీన్స్ జాకెట్ వేసుకుని ఆయన ఎలా ఉంటారని చెప్పి కాన్సెప్ట్ ఇది. నేను ఓకే అనుకుంటే వెక్టర్ ఇమేజ్ రీక్రాఫ్ట్ మీద ప్రెస్ చేశాను. మన నరేంద్ర మోడీ గారిది ఒకవేళ రాక్ స్టార్ లో ఉంటే ఎలాగుండే. వెక్టర్ అర్థమైందా మీకు? వెక్టర్ ఇమేజెస్ అనేవి కంప్యూటర్ జనరేట్ చేసిన ఇమేజెస్ లాగా ఉంటాయి. సో అందుని మనకి ఎలా కనిపిస్తుంది, ఇది ఇంకొకటి ఇమేజ్. సో క్లిప్ ఆర్ట్ అంటారు ఆ టైప్ లో ఇమేజెస్. సో దీన్ని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో మీకు గమనిస్తే కంప్యూటర్ జనరేట్ కాబట్టి పిఎన్జీ, జేపీజీతో పాటు ఎస్వీజీ, లాటీ అనే ఫార్మాట్స్ కూడా వచ్చినాయి. ఈ ఫార్మాట్స్ లో మీరు నచ్చింది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫైనల్ గా ఇంకొక ఇమేజ్ కూడా మీకు చెక్ చేస్తాను నేను. క్యాస్టల్ డ్రిఫ్టింగ్ అమౌంట్ ద క్లౌడ్స్. ఇది ఒక కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేయడానికి ఒక ప్రాంప్ట్ ఇది. సో నేను దీనికి ఏం చేస్తున్నానంటే ఒక లైన్ ఆర్ట్ ఇస్తున్నాను నేను. సో లైన్ ఆర్ట్ లో క్రియేట్ చేయమని ఈ ప్రాంప్ట్ ఇస్తున్నాను. ఇమేజ్ సెలెక్ట్ చేయలేదు కాబట్టి కొత్త ఇమేజెస్ లోనే జనరేట్ అవుతుంది. సో ఒక క్యాస్టల్ ఇమేజ్ అని చెప్తే మన చిన్నప్పుడు చిన్న డ్రాయింగ్ బుక్స్ లో ఉండే టైప్ ఇమేజ్ వచ్చింది చూసారా. ఇప్పుడు ఇదే ప్రాంప్ట్ మనం వెక్టార్ లో కాకుండా వేరే ఆప్షన్ ఇచ్చామంటే వేరే మారిపోద్ది రాస్టర్ ఇమేజ్ లో. సో ఇది జస్ట్ బేసిక్ గా వచ్చి ఇమేజెస్ అనమాట. ఓవరాల్ గా ఇది recap.ai సంబంధించిన టూల్స్. దీనిలో మీకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి, మీరు కూడా ఎక్స్ప్లోర్ చేయండి. నేను చెప్పినవే కాకుండా ఇప్పుడు లైన్ ఆర్ట్ కానీ, లైన్ కట్, డూడుల్ లైన్ ఆర్ట్ ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేయండి. అలానే రాస్టర్ లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. 3D రెండర్, గ్లో, గ్రెయిన్, ప్లాస్టిక్ 3D. మీరు చూసిన తర్వాత మీకు ఎలా ఉందో కామెంట్ రూపంలో చెప్పండి. లేటెస్ట్ AI టూల్స్ కోసం AI టూల్స్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.